హీరో విజయ్ పొలిటికల్ సక్సెస్ ఎందుకు డిఫరెంట్? సినీ కథానాయకులు పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన చరిత్ర. తమిళనాడులో ఎంజీఆర్ చూపించారు 77లో. ఆ స్ఫూర్తితో ఎన్టీఆర్ 83లో పార్టీ స్థాపించడం, కొద్ది రోజులకే తర్వాత అధికారంలోకి రావడం చూశాం కదా. వాళ్ళిద్దరితో పోల్చినా గానీ విజయ్ ఎందుకు డిఫరెంట్, ఎంత ఎఫెక్టివ్? ఆ మాటకు వస్తే కాంటెంపరీ హీరోస్ పాలిటిక్స్ నడుపుతున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో పోల్చినా గానీ విజయ్ సక్సెస్ అనేది ఎందుకు ప్రత్యేకమో, స్టార్డమ్ ని జనం ఓన్ చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో విజయ్ మాత్రమే ప్రత్యేకంగా చూపించారు అని దేశం మొత్తం మాట్లాడడానికి కారణమేంటో డీటెయిల్ గా చూద్దామా? ఒక్కసారి హిస్టరీ తిరిగేస్తే ఎంజీఆర్ విజయం కన్నా ఎన్టీఆర్ విజయం కన్నా కూడా విజయ్ సక్సెస్ చాలా రీసౌండింగ్ అనిపిస్తుంది మనకి. ఈ మధ్యకాలంలో పార్టీ పెట్టిన హీరోలు అయితే విజయ్తో పోలిస్తే దరిదాపుల్లో కూడా లేరు అని అర్థమవుతుంది. మరి డీటెయిల్స్ చూద్దామా? హీరోలు రాజకీయాల్లోకి రావడం, పార్టీలు పెట్టడం అనే సంస్కృతి స్టార్ట్ అయిందే తమిళనాడులో కదా. డిఎంకేలో కీలకంగా ఉండి, కరుణానిధి సహచరుడిగా ఉండి, రాజకీయాల్లో సుపరిచితుడిగా ఉన్న ఎంజీఆర్ విభేదాలు వచ్చి బయటకు వచ్చి డిఎంకే నుంచి వేరుపడి అన్నా డిఎంకే పెట్టారు కదా. ఎంజీఆర్ ఎప్పుడైనా పార్టీ పెడతారనే చర్చ అంతకు ముందే ఉండేది. పైగా ఎన్నికల్లో తొలిసారి 77లో పోటీ చేసేటప్పటికే అంతకు ముందు పాండిచేరిలో అన్నా డిఎంకే బరిలో దిగింది. జనంలో నలుగుతూ ఉన్న పేరే ఎంజీఆర్, రాజకీయం, ఈ రెండు. అయినా గానీ ఎంజీఆర్ ఏమి ఒంటరిగా పోటీ చేయలే. ఎన్నికల బరిలో తొలిసారి దిగిన అన్నా డిఎంకే ఎంజీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ఐతో పొత్తులో ఉంది. ఐ అంటే ఇందిరా ఫ్యాక్షన్. కాంగ్రెస్ చీలింది కదా, అంటే లెఫ్ట్, ఇందిరా వీళ్ళందరి సపోర్ట్ తో ఎంజీఆర్ కొట్లాడారు. అంటే పొత్తులతోనే బరిలో దిగారు. కేంద్రంలో రిలవెంట్ గా ఉన్న ఫేస్ తో, ఫోర్స్ తో అలయన్స్ లో ఉన్నారనమాట. తొలి ఎన్నికల్లో 140కి పైగా సీట్లు అన్నా డిఎంకేకి వచ్చినా గానీ ఎంజీఆర్ నాయకత్వంలో అవన్నీ పొత్తుతో సాధించినవే. ఇక ఎన్టీఆర్ గెలిచిన ఎన్నికల్లో కూడా అంతే కదా, పొత్తుతోనే బరిలో దిగారు. వేరే పొత్తు లేకుండా సింగిల్ హ్యాండెడ్ గా బరిలోకి దిగిన సందర్భం ప్రజారాజ్యానికి ఉంది గానీ 18% ఓట్లు, 18 సీట్లు మాత్రమే సాధించడం వల్ల ప్రజారాజ్యం కొన్ని నెలలకే చరిత్రలో కలిసిపోయింది కదా. ఇలాంటి అనుభవాలన్నిటికీ భిన్నంగా విజయ్ సొంతంగా బరిలో దిగారు. పార్టీలతో పొత్తు పెట్టుకోలా. కేంద్రం నుంచి, బీజేపీ వైపు నుంచి ధమ్కీలు వచ్చిన, కేంద్ర దర్యాప్తు సంస్థలు వార్నింగ్లు ఇచ్చిన, విచారణలతో వేధించినా గానీ విజయ్ సింగిల్ గానే నిలబడ్డారు కదా. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయ్ అగ్రెసివ్ గా చొక్కాలు చించుకొని ప్రచారం చేయలే. చాలా సటిల్ గా, కంపోజ్డ్ గా మనం వస్తున్నాం అంటూ ఎంజీఆర్ పాటలు పాడుతూ మరి ఎదిర్కాలం వரும் ఎన్ కడమై వரும் ఇదిగో ఇలాగా ఆడుతూ పాడుతూ ప్రచారం చేశారు. పైగా పార్టీ అనౌన్స్మెంట్ 2024 ఫిబ్రవరిలోనే జరిగినా గానీ ఉధృతంగా జనంలోకి తిరగడం మాత్రం సరిగ్గా 6-7 నెలల ముందు నుంచే మొదలైంది. కరూరు తొక్కిసలాట జరిగింది అలాంటి ప్రచారపు మొదట్లోనే కదా, సెప్టెంబర్లో. అంటే గట్టిగా 6-7 నెలల మించి విజయ్ ప్రజాక్షేత్రంలో కొట్లాడలా. అయినా సరే ఎజెండా విషయంలో క్లారిటీగా ఉండటమే కాదు, ఓవర్ ద బోర్డ్ మాట్లాడట్లేదు, ప్రాక్టికల్ గా ఉన్నాడు అనే నమ్మకాన్ని మహిళల్లోనూ యువతలోనూ విజయ్ కల్పించగలిగాడు. మేము సింగిల్ గానే వస్తాం అని చెప్తూ సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ ని రిపీట్ చేస్తూ ఇదిగో ఇలాగా విజయ్ క్యాంపెయిన్ మొత్తం అన్ని తానే చూసుకున్నాడు కదా. ఓ పక్కన కేంద్రం దన్నుతో, యంత్రాంగం సపోర్ట్ తో అన్నా డిఎంకే కొట్లాడుతుంటే, అధికారంలో ఉన్న డిఎంకే పైగా నాయకత్వ బలం ఉంది, స్టాలిన్ ఇమేజ్ ఉంది. అన్నిటికీ మించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే డిఎంకే హిస్టరీలోనే తొలిసారిగా ఒక నాయకత్వంలో రెండో ఎన్నిక వరుసగా గెలవబోతోంది డిఎంకే అనే ఫీలర్ బలంగా ఉంది. ఇలాంటి సవాళ్లని, ప్రాక్టికాలిటీని కౌంటర్ చేస్తూ విజయ్ చాలా సాలిడ్ అప్రోచ్ తో, నింపాది మనస్తత్వంతో ముందుకెళ్ళాడు కదా. పైగా ఒక దశలో ఈ ఎన్నికలో మనం వచ్చామని తెలుస్తుంది, వచ్చే ఎన్నికలో మాత్రం డెఫినెట్ గా అధికారంలోకి వస్తాం అని ఇంటర్నల్ గా విజయ్ కాడర్ తోనూ సన్నిహితులతోనూ అన్నారు అనే చర్చ తమిళనాడులో ఉంది. అయినా సరే విజయ్ నమ్మారు తమిళనాడు ప్రజలు, అంతే కదా. తమిళనాడులో 3.5 కోట్ల మందికి పైగా 20 నుంచి 49 ఏళ్ల లోపు వాళ్ళ తెలుసా మీకు? అంటే ఆల్మోస్ట్ 60% to 65% వీళ్ళే ఉన్నారు. వీళ్లలో విజయ్ మీద హోప్ ఉండటము, చేంజ్ కావాలని కోరుకోవటం అనేది ట్రెండ్ ని మార్చేసింది. ఆ నెర్వను పట్టుకున్నారు కాబట్టి విజయ్ కూడా చాలా నింపాదిగా, స్టడీగా కొట్లాడినట్టు మనకు కనపడుతుంది.
అంటే చరిత్ర తిరిగేస్తే ఎంజీఆర్తో పోల్చిన ఎన్టీఆర్తో కంపేర్ చేసిన విజయ్ వాళ్ళిద్దరికంటే అతి భారీ విజయాన్ని సాధించారు. ఇది చరిత్రాత్మకం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అర్థమవుతుంది. ఎందుకని వాళ్ళు పోటీ చేసినప్పుడు ఏపీలో అయితే గనక ఎన్టీఆర్కి ఆల్టర్నేటివ్ లేదు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థి, వ్యాక్యూమ్ ఉంది, పొత్తులు పెట్టుకుని అడ్వాంటేజ్ తో అధికారంలోకి వచ్చారు అనుకుందాం. అదే ఎంజీఆర్ ఆల్రెడీ తమిళనాడులో వ్యాక్యూమ్ ఉన్నా కానీ పొత్తులతోనే అధికారంలోకి రాగలిగారు. డిఎంకేకి పోటీ నేను, ఆల్టర్నేటివ్ నేను అని చెప్తూ ఇలాంటి పొత్తులు ఎత్తుగడలు ఏమీ లేకుండానే, పైగా కేంద్రం బీజేపీ ఎలాంటి పవర్ పాలిటిక్స్ చేస్తున్నాయి అనే విషయాన్ని దేశం మొత్తం చూస్తా ఉంది కదా, అలాంటి పవర్ గేమ్ ను కూడా తట్టుకుని విజయ్ అధికారంలోకి రాగలిగారు కదా. అందుకోసమే ఈ విజయం మోస్ట్ రీసౌండింగ్ అనిపిస్తా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని దేశం మొత్తం మాట్లాడుతూ ఉంది. నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది కదా మీకు. సింగిల్ గా పోటీ చేయడం, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం అంటే గుండె ధైర్యానికి సంబంధించిన విషయం, క్లారిటీకి సంబంధించిన విషయం కదా. ఈ రకంగా చూస్తే ఎంజీఆర్ ఎన్టీఆర్లతో పోల్చినా కూడా విజయ్ ఖచ్చితంగా డిఫరెంట్ పొలిటీషియనే, విభిన్నమైన నాయకుడే అని చెప్పుకొని తీరాలి, ఒప్పుకోవాల్సిందే ఎవరైనా. కాన్ఫిడెంట్ అంతే కదా. అఫ్ కోర్స్ సింపుల్ మెజారిటీకి అడుగు దూరంలో ఆగి ఇంకెవరి సహాయం అన్నా తీసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికల ఫలితాల తర్వాత వస్తే వచ్చుండొచ్చు, అది వేరే. కానీ బరిలోకి దిగటం అంటేనే సాహసం కదా. పెద్దగా అనుభవం లేకుండా నేరుగా సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి ఇంత ప్రభావం చూపించటం, ప్రభంజనం అనిపించేంత స్థాయిలో విజయం సాధించడం అంటే విజయ్ ఈ దేశ చరిత్రలోనే ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఎన్టీఆర్ ఎంజీఆర్ల స్థాయిని మించి విజయం సాధించినట్టు అని అనుకోవాలి కదా. మీరైతే ఏమంటారు? అఫ్ కోర్స్ తెలుగునాట రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి నడుపుతున్న సినిమా స్టార్లతో అయితే విజయానికి అసలు పోలికే లేదు. విజయ్ అందనంత ఎత్తులో ఉన్నాడు అలాంటి వాళ్ళందరికీ. అంతే కదా అనుకోవాల్సింది. మీరైతే ఏమంటారు? విజయ్ ఎందుకు పెక్యులియర్, ఎందుకు స్పెషల్ అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.